బాగా గుర్తుంది 13-14 ఇయర్స్ వరకే నాకు మా నాన్న నా దగ్గర ఉన్నాడనమాట. ఆ 14 ఇయర్స్‌లోనే నన్ను చాలా ప్యాంపర్ చేసేవాడు మా నాన్న. నాకేదైనా ఇష్టం అనంటే మాత్రం ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళి బెస్ట్‌గా, క్వాలిటీగా, టేస్టీగా ఉండే ప్లేస్‌లో మాత్రమే అవి నాకు తినిపించేవాడు. నాకు ఎగ్ దోస అంటే చాలా ఇష్టం. నాకు అలవాటు చేసింది కూడా మా నాన్నే అనమాట. అది శ్యామలా నగర్‌లో బావుంటదని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళి నాకు ఎగ్ దోస అయితే తినిపించేవాడు. ఇప్పటికి నాకు బాగా గుర్తుందనమాట మా నాన్న నాకేమేం చేశాడన్నది. ఎలా మర్చిపోతాను చెప్పండి? అంత ఈజీగా మర్చిపోలేం కదా! ఇంక జ్యోతికి ఇష్టమైన హల్వా, మాల్పూరి అయితే ఆఫ్టర్‌నూన్ అనగా తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకుంటే, ఇంటికొచ్చేసరికి ఇలాగ ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి బ్యాగ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇంక నాకిష్టమైన మాల్పూరి ఎక్కడ తీసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిచ్చేస్తాను. ఎవరైనా సరే అవైలబుల్‌గా ఉంటే ఖచ్చితంగా టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓన్లీ ఒక్క మాల్పూరి వచ్చేసి 20 రూపీసు. ఇంకా దానికి ఆపోజిట్ సైడ్‌లోనే నేను మా ఫ్రెండ్ కాజు మిల్క్ అయితే తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.